హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తారా డిజైనర్స్. ఈ రోజు వీడియో మ్యారేజ్ అవుట్ఫిట్స్, ఎంగేజ్మెంట్ నుంచి వ్రతం వరకు శారీస్కి బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసానో చూపిస్తాను. ఈ వీడియోలో ప్యాటర్న్ బ్లౌజెస్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ సింపుల్గా కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. మెయిన్లీ ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా వితిన్ 7 డేస్లో డిజైన్ చేసి ఇచ్చానండి, విత్ శారీ బోర్డర్ మగ్గం వర్క్తో. శారీకి వచ్చేసి టోటల్ 9 మీటర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ శారీ పెళ్ళికి కట్టుకుంటానన్నారు. సో ఇది పేస్టల్ కలర్లో ఉంది. ఈ శారీకి మగ్గం వర్క్ బోర్డర్ కానీ లేదంటే లేస్తో మగ్గం వర్క్స్ వస్తున్నాయి కదా, దాంతో కానీ పేరప్ చేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. లుక్ అనేది కూడా చేంజ్ అవుతుంది. శారీలో మీరు చూసుకున్నట్లయితే టాజిల్స్ కూడా మగ్గం వర్క్తోనే వస్తాయి. ఈ డిజైన్ చేయడానికి మేము నైట్ అండ్ డే టైంలో కూడా కంటిన్యూస్ వర్క్ చేసాము. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మై టీమ్. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఓన్లీ శారీకి మగ్గం అంటే బోర్డర్ ఇప్పుడు ఏదైతే చేసామో అదొక్కటి చేయడానికి 7 డేస్ టైం పడుతుందండి. బట్ ఇంత హెవీ బ్లౌజెస్ కూడా నేను 7 డేస్లో డిజైన్ చేసి ఇవ్వగలిగాను. ఇదంతా మా స్టాఫ్ వల్ల, మా టీం వల్ల మాకు సాధ్యమయ్యింది. అండ్ అంత హెవీ శారీకి అంత హెవీగా బ్లౌజ్ కూడా ఉండాలి కదా. సో బ్లౌజ్ అయితే నేను రా సిల్క్ మీద స్ప్రింగ్ వర్క్తో డిజైన్ చేశాను. నెక్ ప్యాటర్న్స్ వచ్చేసి డబుల్ స్కాలప్ విత్ కట్ వర్క్ వస్తుంది. మీరు వీడియోలో చూసినట్లయితే ఎక్కడ కూడా క్వాలిటీ అనేది మేము మిస్ చేయము. ఎంత తక్కువ టైంలో అయినా కానీ మేము కస్టమర్ సాటిస్ఫై అయినట్లు కంప్లీట్ స్ప్రింగ్ వర్క్తో చేశానండి. స్ప్రింగ్ వర్క్ ఏంటంటే చాలా టైం టేకెన్, ఎందుకంటే చిన్న చిన్న స్ప్రింగ్స్ కట్ చేసుకొని ప్రతి ఒక్కటి నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్లు చేయాలి, లేకపోతే వర్క్ లుక్ ఉండదు. కంపల్సరీగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తామండి. తారా అంటేనే ట్రస్ట్ అండ్ క్వాలిటీ. నెక్స్ట్ బ్లౌజ్ ఎంగేజ్మెంట్ శారీ మీద అండి బ్లౌజు. ఈ శారీ కూడా పేస్టల్ కలర్తోనే వస్తుంది, లైట్ వైలెట్ షేడ్లో వస్తుంది. సో శారీ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది, సో శారీ అందుకే షేర్ చేయలేకపోతున్నాను. శారీలో మొత్తం కూడా గోల్డ్ కలరే ఉందండి. సో అందుకే సింగిల్ కలర్లో ఇలా డిజైన్ చేశాను. దీనికి కూడా రా సిల్క్ తీసుకున్నాను బాడీ అండ్ హ్యాండ్స్కి. శారీలో స్మాల్ బోర్డర్ తీసుకొని హ్యాండ్స్కి అటాచ్ చేయడం జరిగింది. ఎందుకంటే కట్ వర్క్తో ఇచ్చాను, ఇది కట్దానా వర్క్ అంటారు. ఇది మొత్తం శారీలో మొత్తం కూడా ఇంకొక కలర్ యూజ్ చేయడానికి లేదు. సో అందుకే సెల్ఫ్ కలర్ అండ్ స్ప్రింగ్ అండ్ కట్దానా యూజ్ చేసాము. కట్ వర్క్తో ఇచ్చానండి. నెక్ ప్యాటర్న్కి అయితే సింపుల్ లైట్ వర్క్ ఇచ్చాను, మొత్తం ఆల్ ఓవర్లోనే ఇచ్చాను. ఎందుకంటే శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్లోనే ఉంటుంది. సో అందుకే ఆల్ ఓవర్లో మనం డిజైన్ చేసాము. అండ్ శారీ బట్టే కూడా మనం డిజైనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ శారీ పెళ్లి కూతురుని చేసేటప్పుడు కట్టుకోవడానికి సింగిల్ కలర్ అండ్ సింగిల్ ప్యాటర్న్ శారీ, నో ఆప్షన్ ఫర్ యాడింగ్ అనదర్ కలర్. సో ఎందుకంటే ఈ రెడ్ దాంట్లోనే సింగిల్ కలర్స్కి వచ్చేటప్పుడు ఏంటి అంటే అయితే ఎంబోస్డ్ కానీ లైక్ సింగిల్ కంప్లీట్ ఒక్కటే గోల్డ్లో కానీ ఆర్ సిల్వర్ ఏదైతే ఉంటుందో దాంతో యూస్ చేస్తేనే లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దీనికైతే ఎంబోస్ టైప్లో ఇచ్చానండి, ఎందుకంటే ఆల్ ఓవర్ ప్యాటర్న్ వద్దన్నారు. అండ్ రెగ్యులర్గా కూడా నెక్స్ట్ పెళ్లి తర్వాత కూడా వేసుకునేటట్లు కావాలి అని చెప్పారు. సో అందుకని ఇలా డిజైన్ చేశాను. బుటీస్తో పేరప్ చేశాను. హ్యాండ్స్ మొత్తం కట్ వర్క్ వస్తుంది, కట్దానా వర్క్ వస్తుందండి. మిడిల్లో మీరు చూసినట్లయితే నాట్ స్టిచ్తో ఎంబోస్ టైప్లో వస్తుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ది వ్రతం రోజు కట్టుకోవడానికి దీనికి కూడా లైట్ మగ్గం వర్క్ అడిగారు. సింపుల్గా లుక్ మాత్రం మంచిగా ఉండాలని చెప్పారు. ఇదే కస్టమర్ రిక్వైర్మెంట్. సో ఈ శారీకి నేను టాజిల్స్ క్లాత్తోనే చేశానండి, ఎందుకంటే శారీ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ పూసలు కానీ జరీ కానీ లైక్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తే శారీ హెవీ బేస్ అయిపోతుంది. కట్టుకునేటప్పుడు కొంగు దగ్గర మనకు అంత కంఫర్ట్ ఉండదు. సో లైట్ వెయిట్గా ఇచ్చాను. అండ్ వర్క్ కూడా అంతే లైట్గా రా సిల్క్ మీదే చేసామండి. నేను బ్లౌజెస్ అన్నీ కూడా రా సిల్క్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రా సిల్క్ మనకి బేస్ చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా స్టిఫ్నెస్ వల్ల లుక్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కట్ వర్క్తో స్కాలప్తో ఇచ్చాను. ఇది మొత్తం స్కాలప్ డిజైన్లో వస్తుంది. బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఇచ్చానండి. ఈ వర్క్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు చూపించే బ్లౌజెస్ అన్నీ కూడా సింపుల్ నెక్ ప్యాటర్న్స్ అండి. వీ నెక్తో బ్యాక్ సైడ్ బౌ ఇచ్చాను. ఇది జస్ట్ నార్మల్ హల్దీ టైంలో లెక్ అలా కట్టుకోవడానికి తీసుకున్నారు. సో లైట్ వర్క్తో లైట్ ప్యాటర్న్ ఇచ్చాను. ఇది వచ్చేసి బోట్ నెక్తో పేరప్ చేశాను. మంచి కుంకుమ కలర్ ఇది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి పోట్లీ బటన్ డబుల్ షేడెడ్లో ఇచ్చానండి. నెక్స్ట్ బ్లౌజ్ ఆర్గాన్జా బ్లౌజ్, వైలెట్ షేడ్, లైట్ వైలెట్. ఆ బ్లౌజ్ అయితే అంటే మనం దానికి ఏది డిజైన్ చేసినా కూడా కొంచెం బుట్టలా లెగుస్తుంది, ఎందుకంటే స్టిఫ్నెస్ ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్లో.
సో అలా లేవకుండా మనం థిన్‌గా కనిపించాలి అనంటే ఇలాంటి ప్యాటర్న్స్ మనం యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ వీటిలో ప్యాటర్న్స్ మనకి లుక్ మారుతుంది. అండ్ మనం లావుగా కూడా కనిపించము. సో ఇలాంటి డిజైన్స్ నేను సెలెక్ట్ చేస్తాను. రెడ్ కలర్‌ది నెక్స్ట్ లైట్ పీచ్ అండ్ రెడ్ కలర్. ఫ్రంట్ వచ్చేసి డబుల్ స్కాలప్ వస్తుంది. బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఇచ్చాను. వీటన్నిటిలో మీకేది నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో నాతో పాటు షేర్ చేసుకోండి. మీ అందరి అభిమానం, లవ్ అండ్ సపోర్ట్‌తో మన తారా డిజైనర్స్ ఒక అడుగు ముందుకు వేసిందండి. మేకప్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. బ్రైడల్ ప్యాకేజెస్ ఆల్సో అవైలబుల్ అండ్ బ్రైడల్ సర్వీసెస్ ఆల్సో అవైలబుల్. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్‌తో మీ ముందుకు తీసుకొచ్చేసాం. కాంటాక్ట్ అస్ ఫర్ మోర్ డీటెయిల్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్